ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां परमानंद रूपिणी पालय मां श्री ललितेश्वरी चिद्रूपेश्वरी श्री ललितेश्वरी चिद्रूपेश्वरी अन्नपूर्णेश्वरी पालय मां काशी अन्नपूर्णेश्वरी पालय मां श्री ललितेश्वरी चिद्रूपेश्वरी श्री ललितेश्वरी चिद्रूपेश्वरी श्री चक्रवासिनी पालय मां श्री चक्रवासिनी पालय मां जगदम्ब माता की गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की हर नमः पार्वती पतये हर हर महादेव। ओम खड्गं चित्रगधेषु चापपरिघां शूलं भुशुण्डीं शिरहां शङ्खं सन्ददतीं करैस्त्रिनयनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां
ఏమస్తౌ తు స్వపి తే హరో కమలజో హంతుం మధుం కైటభం అక్షస్త్రిక్పరశూ గదేషు కులిశాన్ పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశసుదర్శనే చ దదతి హస్తై ప్రవాళప్రభాం సేవే వైరిభమర్దినీం ఇహ మహాలక్ష్మీ సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుషాయకాన్ హస్తాబ్జై దధతీం ఘనాంత విలసతుం సీతాం సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతామః పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాదిదైత్యార్థినీం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ దేవీ నవరాత్రులు మొట్టమొదటి నుంచి కూడా భగవంతుడు ఒక్కొక్క విశేషాన్ని ఒక్కొక్క సమయంలో భక్తులందరికీ కూడా ఈ భగవద్భావన అనేది ఉత్పత్తి కావడానికి అన్ని రకాలైనటువంటి విషయాల్లో అన్ని రకములైనటువంటి ఉత్సవాలను నిర్మించినారు. అలాగనే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే శరన్నవరాత్రులు, శరదృతువులో ఈ నవరాత్రులు వస్తాయి కాబట్టి శరన్నవరాత్రి అని మనకి పేరు అన్నమాట. ఆ శరపదం ఏంటంటే శరదృతు. ఈ ధృతువు ఏమిటి అంటే మనకి అసలు వర్షాకాలంలో చక్కగా వర్షాలన్నీ పడి భూమి అంతా చల్లగా అందరికీ ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ వర్షాలు ఎప్పుడు పడాయో మన టౌన్లో ఉన్న వాళ్ళకి ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పని లేదు. ఇది మనకు ఆనందం. అర్థమైందా? అలాగనే మరి ఆ వ్యవసాయం భూములు చేసే వాళ్ళందరికీ కూడా సకాలంలో ఎప్పుడు వర్షం పడిందో విత్తనాలన్నీ వేసి చక్కగా పనులు చేసుకొని అది వాళ్ళకి ఆనందం. అన్నిటికీ ఆధారమైనటువంటి ఆ వ్యవసాయం ఉంటేనే మనం ఏసీ రూమ్లో కూర్చున్న డీసీ రూమ్లో కూర్చున్న హాయిగా ఉంటుంది. ఆ భోజనమే లేకుండా ఏసీ రూమ్లో కూర్చుంటే ఏడు కడుపు మడపడం మారిపోతుంటే ఏసీ ఏం చేస్తుంది? అక్కడ ఏసీ లేదు, బీసీ లేదు. కాబట్టి అందరికీ ఆధారభూతమైనటువంటిది మనకి ఆ యొక్క ధాన్యాదులు. అవి సస్యశ్యామలంగా ఉండాలి అంటే చక్కగా వర్షాలు ఉండాలి. ఏదో 4 రోజులు 5 రోజులు పడి వర్షాలు పడితే ఏమీ లాభం లేదు, అప్పటికప్పుడే సరిపోతాయి. అందుకే నిండా కొలలన్నీ తవ్వించుకొని ఏళ్ళన్నీ పారించి కావలసినంత నీటిని ఎప్పుడు కావలసి అప్పుడు తీసుకున్నటువంటి ఉపాయంతో ఈ 2 మాసాలు చక్కగా వర్ష ఋతువు అన్నమాట. ఇది ఈ వర్ష ఋతువు అయిపోయిన తర్వాత మనకి ఇంకా హేమంత్ ఋతువు, అది శీతకాలం అయిందా. హేమంత్ ఋతువు అనేది అది అప్పుడు వస్తుంది ఈ శరద్ ఋతువు దాటాక. ఆ శీతకాలంలో అందరికీ చలి ఎక్కువన్నమాట. అందుకని ఇది మీడియం అన్నమాట. వేడి ఉండదు, చలి ఉండదు, హాయిగా ప్రశాంతమైన వాతావరణం. ఈ శరద్ ఋతువులో చంద్రుడు కూడా ఇంతకుముందు మనకి ఇచ్చినటువంటి కాంతి కంట ఆయన ఆహ్లాదకరమైనటువంటి కాంతినిస్తాడు. అర్థమైందా? చక్కగా ఆ మేఘాలన్నీ కూడా లేనటువంటి ఆ నిరాడంబరమైనటువంటి ఆకాశంలో చక్కని ప్రకాశాన్ని ఇచ్చి అందరికీ మంచి ఆనందాన్ని కలిగిస్తాడనమాట. అందుచేత
ఇక ఇటువంటి సందర్భంగా ఈ శరన్నవరాత్రి అన్నటువంటిది మనకి అమ్మవారు ఎందుకంటే అనేక రకరకాలైనటువంటి లోకోద్ధారణ పనులు చేసేటప్పుడు ఏమవుతుంది, వేడి వస్తూ ఉంటారు. ఖాళీ కూర్చున్న వాళ్ళకి ఏముండదు అని పని చేసేవాడికి అన్నీ ఉంటాయి. అర్థమైందా? అందుకని వీళ్ళకి సమానమైనటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి ఋతువు అన్నమాట. ఈ ఋతువును పురస్కరించుకొని చక్కగా మనకి శరన్నవరాత్రులు ఒక పేరుతో ఒక విశేషమైనటువంటి దివ్యశక్తిని అమ్మవారి 9 రోజుల్లో లోకమంతా వ్యాపించి ఎవరెవరు ఈ యొక్క నా యొక్క గానాన్ని చేస్తూ ఉంటుంటారో వాళ్ళందరికీ లోకంలో చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిలినట్లు, భక్తి జ్ఞానాలతో వెలసినట్లు ఒక శక్తిని ఇప్పుడు కొంతమంది చెప్తారు, ఇది ఈ టైం నుంచి ఈ టైం మధ్యనే ఈ ఛాన్స్ అంటారు. ఎన్ని పనులున్నా మనం ఆ వస్తువుని ఆ టైం తీసుకుంటేనే అది చవకుంటుంది ఆ రేటు. సెల్ ఫోన్ వారు కూడా చెప్తాడు 10 రోజులే ఉంది, అది దాటిపోయిందంటే మళ్ళీ మామూలే అంటాడు. అర్థమైందా? మంచి తరుణం మించిన దొరకదు, ఈ 10 రోజులు ఈ అవకాశం కాబట్టి ఇప్పుడు వేసుకుంటేనే మీకు 100కి 150 కలుస్తుంది అంటాడు. అలాగనే ఇక సామాన్యమైన దాంట్లో ఇంతమంది కలుపులు ఉంటే విశేషణ అమ్మగారి శక్తి పెట్టిన సామాన్యమా? అందుకని ఆ విశేషమైనటువంటి ఈ 9 రోజుల్లో మనం చేసినటువంటి జపాలు కానీ ధ్యానాలు కానీ పూజలు కానీ అర్థమైందా? అసలే అక్షయం చాతుర్మాస్య వ్రతం. ఇప్పుడు మనకు అర్ధచాతుర్మాసం పెట్టుకొని ముగించినా నడుస్తున్నది ఏమిటి? ఇప్పుడు చాతుర్మాసం. అర్థమైందా? నడుస్తున్నది కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యమే. మధ్యలో ఇక మరి 4 నెలలు అందరూ రోజు రావాలంటే సెలవులు ఇమ్మనుకోతూనే ఉంటారు. అందుకే మనం 2 నెలలు ఇచ్చి 2 నెలలు సెలవులు ఇచ్చేస్తున్నాం అందరికీ. అర్థమైందా? అంటారా? ఆ ప్రకారంగా అటువంటి చాతుర్మాసం కూడా అక్షయం చాతుర్మాస్యం ఫలం. చాతుర్మాసంలో పనే అక్షయం. అందులోనికి ఇప్పుడు మరి దేవీ నవరాత్రులు మనకి ఇంకా కూడా అక్షయం అన్నమాట. ఈ దేవీ నవరాత్రుల్లో మనం చేసిన గానానికి కానీ, మనం చేసిన పారాయణలకు కానీ, మనం చేసినటువంటి అర్థమైందా జపాలకు కానీ అనంతమైనటువంటి పుణ్యం అన్నమాట. ఇక దేవి అనుగ్రహంతో అన్నీ సంప్రాప్తం అవడానికి సన్నిహితమైన కాలం ఇది. అందుకే ఈ కాలాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకుంటే మనకి కూడా లోపల ఒక దివ్యశక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి పెరిగితే కానీ ధైర్యము స్థైర్యం ఉండదు ఎవరికి. లోపల ఎవరికైతే శక్తి ఉందో వాళ్ళకే ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది. దాన్నే దుర్బలత వచ్చింది అనుకోండి, ధైర్యం కోల్పోతాడు, స్థైర్యాన్ని కోల్పోతాడు, తిన్న తిండి వంట పెట్టదు, ఏది వంట పడదు. ఎప్పుడు దుర్బలత వచ్చినప్పుడు. అలా దుర్బలత అన్నటువంటిది లేకుండా మనస్సుని ధైర్యాన్ని చేస్తుంది అన్నమాట. శక్తి అన్నమాట. అందుకని మనోశక్తి కావాలి మనకి. దేహశక్తి ఉండాలి, వద్దాం లేదు. దేహశక్తి ఉన్నా తగ్గినా ఈ మనోశక్తి అనేది ఉంటే ఆయనకి చక్కనైనటువంటి స్థితి కలుగుతాడు. అటువంటి శక్తి స్వరూపిణి కాబట్టి మనకి శక్తి అన్ని శక్తులు కావాలి. నడవడానికేమో కాళ్ళకి శక్తి ఉండాలి, పనిచేయడానికేమో చేతుల శక్తి ఉండాలి, చూడడానికేమో నేత్రానికి శక్తి ఉండాలి. అర్థమైందా? తినడానికి నోటికి శక్తి ఉండాలి, తినేది అడిగించుకొని కడుపులో శక్తి ఉండాలి. ఒకటి కాదు కదా, అంత శక్తి మయమన్నమాట. అందుకు అటువంటిది ఈ ఎన్నిటికీ ఆ మనస్సు ఎప్పుడైతే శక్తి పనిచేస్తూ ఉందో అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటుంటాయి. మనసు లేనటువంటిది అంతా చింత అన్నమాట. మనసు ఎక్కడ ఉందో అక్కడ ఏమి ధైర్యం ఉంటే చింత ఉండదు. అందుకని అటువంటి శక్తి స్వరూపిణి మనకి అన్ని చింతలు పోగొట్టినటువంటిది కాబట్టి అమ్మవారి చింతన అనేది చేసుకుంటే అది మళ్ళీ కొంతకాలం మనకి బాగా ధైర్యంగా స్థైర్యంగా నిలబడుతుంది అన్నమాట. అందుకని ఆ విధంగా అమ్మవారు అనేకమైన అవతారాలు ఎత్తుతూ ఇందులో కూడా మనకి దేవి ఏదో ఒక రూపంలో వచ్చి లోకకంటకలైనటువంటి రాక్షసుని దునిమాడి లోకానికి మేలు చేయడానికి అమ్మవారు అవతరించారన్నమాట. ఆ అవతార రూపంలో అవతరించి అమ్మగారు ఏ పనులు అయితే చేసి ఉన్నారో
ముఖ్యమైన పనులన్నీ. ఆ పనులన్నీ కూడా ఒక 700 శ్లోకాల్లో దాన్ని చక్కగా తయారు చేశారు, రచించారు. కాబట్టి ఆ యొక్క 700 శ్లోకాలు దాన్ని ఏమంటారు? సప్తశతి అంటారు. సప్తశతి అంటే మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయని అడిగారు అనుకోండి. ఎన్నంటే 700 శ్లోకాలు అనమాట. ఆ 700 శ్లోకాలు అన్నీ కలిసే వస్తాయి మొత్తం చక్కగా మనకి. అన్నీ కూడా ఆ 700 శ్లోకాలు ఏమిటంటే ఉవాచులు ఉంటాయి, అవి కూడా శ్లోకాల కింద లెక్క అనమాట. దేవ్యువాచ అని ఉంటాయి కదా. ఈ ఓచులన్నీ కూడా ఆ 700 శ్లోకాల్లోనే లెక్క. కొన్ని నమస్తస్యే 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 నమో నమః అని అక్కడ ఒక శ్లోకం కింద లెక్క తీసుకున్నారు. ఈ విధంగా మనకి 700 ఇది. అలాగనే మనకి భగవద్గీత కూడా 700. అర్థమైంది కదా. అది సప్తశతి. ఇదేమో దేవీ సంబంధం కాబట్టి దుర్గా సప్తశతి అన్నాం. అది కూడా భగవద్గీత సప్తశతి అనమాట. అర్థమైందా? అది కూడా భగవద్గీత సప్తశతి. అది కేవలము జ్ఞానశక్తి స్వరూపాన్ని ఇస్తుంది అనమాట. ఇదన్నిటిని భుక్తిముక్తి ప్రధాయం. అర్థమైందా? మరి అన్ని అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంట్లో తల్లి అనుగ్రహానికి ఎవడో పాత్రుడైనాడో పిల్లలు, ఆ పిల్లలకి ఈనాడు లోటు ఉండదు. ఇంట్లో ఇంకా ఆవిడకి లోటు ఉన్నా పిల్లలకు మాత్రం లోటు ఎప్పుడు పెట్టదు. ఏమంటారు? ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే అన్నీ మొత్తం ఉన్నట్టే. ధర్మం ఉన్నట్టే, అర్థం ఉన్నట్టే, కామం ఉన్నట్టే, మోక్షము ఉన్నట్టే. ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ అధ్యాయం ప్రారంభం అవుతుందన్నమాట. 7వ అధ్యాయం సప్తశతి. ఓం అస్య శ్రీ ప్రథమచరిత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ దేవతానందజాశక్తిః రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేదం స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థం ధర్మార్థం జపే వినియోగః. ఓం బ్రహ్మర్షియే నమః శిరసి గాయత్రీ ఛందసే నమః ముఖే శ్రీ మహాకాళీ దేవతాయై నమః హృదయే నందజాశక్త్యై నమః దక్షిణస్తనే రక్తదంతికా బీజాయై నమః హోమస్తనే అగ్నితత్వాయ నమః నాభో. ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిగాన్ సోలంబుశుండీం శిరః శంఖం సందధతిం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యమోస్తౌ స్తుపితే హరో కమలజో హంతం మధుం కైటభం. ఓం అథ ప్రథమోऽధ్యాయः. ఓం నమశ్చండికాయై. ఓం ఐం మార్కండేయ వాచ. అది మొట్టమొదట మార్కండేయుడు చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా. ఇది మార్కండేయులు వారు ఈ యొక్క విషయాన్ని మనకి చెప్పడం ప్రారంభించారన్నమాట. అయితే ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మార్కండేయ పురాణం. అర్థమైంది కదా. ఇది ఏ పురాణంలో ఉందంటే మార్కండేయ పురాణంలో ఉంది. కాబట్టి ఆ మార్కండేయ పురాణంలో ఈ దేవి మహాత్యం అంటారు. సప్తశతి అనేది అంటే దేవి చేసినటువంటి పనులన్నీ ఆ యొక్క మార్కండేయ పురాణం నుంచి దీన్ని బహిర్గతం చేశారు. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతం అండి. భగవద్గీత వచ్చిందన్నమాట. మధ్య మహాభారతం ఉన్నారు కదా. అద్వైతామృతవర్షిణీయం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబత్వామనుసందదామి భగవద్గీతే భగవద్గీత. అలాగనే ఇది మనకి మార్కండేయ పురాణం అండి. మార్కండేయ చెప్తున్నారు. ఓం సావర్ణి సూర్యతనయో
యో మను కథ్యతే అష్టమహాం నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమా. చదవండి మొదటి శ్లోకం ఒకటి చదువుదాం. ఓం సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతే అష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమా చెప్తున్నారు. ఇక్కడ మార్కండేయుడు మహర్షి. అయితే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక సంవాదం ఉండాలి ప్రతి దగ్గర కూడా. కృష్ణుడు అర్జునుడికి చెప్పినాడు. అలాగనే ఇక్కడ మార్కండేయుడు వారు భాగురి అన్నటువంటి శిష్యునికి చెప్తున్నాడు. భాగురి అన్నటువంటి వాడు అడిగాడు, దేవి మహాత్మ్యం కోసం నాకు చెప్పాలి, వినాలి, కుతూహలంగా ఉందని. అప్పుడు ఈ మార్కండేయ మహర్షి చెప్తున్నాడు, ఈ దేవి యొక్క సప్తశతి వల్ల మనకి కలిగినటువంటి విశేషాలు, దేవి లోకానికి ఏ అద్భుతాలను చూపెట్టి ఏ విషయాలను చేసి ఎవరెవరిని శిక్షించి ఏ విధంగా రక్షించారు, ఈ విషయాలన్నీ వినాలని భాగురి అనేటువంటి వానికి ఉత్సాహం వచ్చింది. అటువంటి భాగురి అప్పుడు ఏం చెప్పాడు, ఆ గురువైనటువంటి మార్కండేయ మహర్షిని ప్రార్థిస్తే ఆ మార్కండేయ మహర్షి ఈ భాగురి అనే శిష్యునికి ఈ యొక్క సప్తశతి చెబుతున్నారు. ఎవరికి మొట్టమొదటి ఉండాలి కదా చెప్పడం. ఇప్పుడు భాగవతం ఉంది. భాగవతం మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. అలాగే నా నారదుడు వ్యాసుల వారికి చెప్పాడు, వ్యాసుల వారు శుకుడికి చెప్పాడు. ఇక్కడ మనకు అందరికీ ప్రతి ఎక్కడ శుకుడు పరీక్షిత్తుకి చెప్పింది, అక్కడి నుంచి మనకి అందరికీ తెలిసింది. అర్థమైందా? శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. అలాగే కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పాడు. అలాగనే ఆ యొక్క వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి యోగ వాసిష్టాన్ని చెప్పాడు. అర్థమైందా? ఈ విధంగా ఒకరికొకరు నిమిత్తంగా చేసుకొని లోకానికి కళ్యాణానికి చెబుతున్నారు. అలాగని ఇక్కడ మార్కండేయ మహర్షి భాగురి అనే శిష్యునికి ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అడిగితే శివుడు చెప్తున్నాడు, ఆయన ఈ విధంగా చెప్పాడు ఆ విషయాన్ని. అది మధ్యలో వచ్చిన మళ్ళీ ఆ సంవాదం వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మధ్యలో సంజీవుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం. అర్థమైందే? సంజీవ వాచ, ధృతరాష్ట్ర వాచ, అర్జును వాచ ఇవి వస్తూనే ఉంటుంటాయి. అలా ఓం ఈ విధంగా చెప్తున్నారు. ఎలాంటి ఇప్పుడు సావర్ణి అనువాడు సూర్యుని పుత్రుడు అన్నమాట. సావర్ణి సూర్యతనయ. సూర్యుని పుత్రుడి పేరు ఏమిటంటే సావర్ణి. అతడు ఇన్నవాడు మను అంటే ఏమి? కథ్యతే అష్టమః యో మను. అష్టమ మను ఎవరు? సావర్ణి అనువాడు సూర్యుని పుత్రుడు. అష్టమను ఒక్కడు ఒక మను. ఇప్పుడు వైవస్వత మన్వంతరే, వైవస్వత మను కాలం కాదు, వైవస్వత మన్వంతర అంటాం. అలా కాబట్టి ఇప్పుడు అతని పుట్టు పూర్వోత్తరాలు నేను వివరిస్తాను విను అన్నాడు. సావర్ణి అన్నటువంటి సూర్యుడి పుత్రుడు సావర్ణి 8వ మనువు అతడు. ఆయన యొక్క చరిత్ర నీకు మొట్టమొదట అందించి దాని ప్రకారంగా ఏమొస్తుందో మధ్యలో బిందువుగా అని చెప్పాడు. ఓం మహామాయానుభావీనాం యథా మన్వంతరాధిపహం స బభూవ మహాభాగః సావర్ణిస్తనయో రవిః చెప్తున్నారు. ఇప్పుడు మహామాయా మహామాయానుభావేన అయిందా? ఆ మహామాయ యొక్క అనుభవం, ఆవిడ యొక్క ప్రభావం, ఆ మహామాయ యొక్క ప్రభావం ద్వారా
యథా మన్వంతరాధిప, అతడు మన్వంతరాధిపతి అయిన విధాన్ని తెలుపుతాను. ఎవరయ్యా అంటే ఈ సావర్ణ్యమనే మనువు ఎవరి యొక్క విశేషము ద్వారాగా మన్వంతరానికి అధిపతి అయ్యాడో ఆ విషయాన్ని నీకు చక్కగా తెలుపుతాను. అది ఎవరి వల్లంటే మహామాయ ప్రభావంతో, ఆ మహామాయ శక్తి యొక్క ప్రభావంతో అతడు ఏమైపోయాడు, ఈ మన్వంతరానికి ఆయనే మనువు అన్నమాట. అది అయ్యాడు. ఓం స్వారోచిషే అంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురధో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. పూర్వమేమో స్వారోచిష మనువు, ఇతడు ఒక మనువు అనమాట. ఈయన కాలంలో ఏమైంది, ఆ చైత్ర సంబంధమైన వంశం ఒకటి, ఇప్పుడు ఎలాగైతే రఘువంశం అంటాము, ఇక్ష్వాకు వంశం అంటాము, అలాగా చైత్ర వంశం అని ఒకటి ఉందన్నమాట. అది ఆ చైత్ర వంశ అందులో సురథుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఎవరు? సురథుడు అదనమాట. అతడు ఏమయ్యాడు, ఈ సమస్త భూమండలానికి రాజయ్యాడు. అర్థమైందా అందరికి? ఇప్పుడు స్వారీచిషుమను కాలంలో చైత్రవంశీయుడు అంటే చైత్రవంశానికి సంబంధించినటువంటి సురథుడు అనేటువంటి ఒక రాజు, అతడేంటి సమస్త భూమండలానికి కూడా ఆయన రాజు అయ్యాడు. అంటే భూమండలాంతరికి అతడు ఒక చక్రవర్తి అయ్యాడనమాట. అది మొట్టమొదట ఇది ఎలా జరుగుతుందో ఎవరెవరో ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకు ఆ విధంగా రాజయ్యాడు. అయితే ఓం తస్య పాలయత సమ్యకు ప్రజాపుత్రాని వౌరసాన్ బభూవు చత్రవో భూపాహం కోలా విద్వంసినస్తథా. ఆ రాజు ఎలాంటి వాడంటే ఇప్పుడు తన ఇంట్లో ఉన్న పిల్లల్ని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాం, అంతే కదా. అదే మన ఇంటి ఎదురుగా ఉన్నారు కొంతమంది, వాళ్ళ పిల్లలు కూడా వస్తారు, పోతుంటారు, ఎదురు వస్తారు, మన ఇంటికి వస్తారు. వాళ్ళ పిల్లలు అంత జాగ్రత్త మనం చూసుకుంటామా? ఏమంటారు? ఎవరు వారు మన పిల్లల్ని చూసుకోరు, మనము వాళ్ళ పిల్లల్ని చూసుకోం. కాకి ముద్రకి ఎవరి పిల్లలు వాళ్ళకే వద్దు, బాగా చూసుకుంటారు. అది కానీ ఈ రాజు అలాంటి వాడు కాదనమాట. తన పిల్లలని ఏ విధంగా చూసుకుంటాడో ఆ రాజ్యంలో జనులు కూడా ఆ విధంగా చూసుకుంటాడు. అయిందా? అది ఆయనలో విశేషం. అతడు ఆ విధంగా, అందుకే ఆయన పేరు సరిపోయింది. ఆయన పేరే సురథుడు అన్నమాట. సు అంటే మంచిగా ఈ రథాన్ని నడిపేవాడు. ఏ రథాన్ని? శరీరం ఆత్మానం రథనం విద్ది శరీరం రథమే. అర్థమైందా? శ్లోకాలు రోజు స్వాతంత్రం చదువుతారు కాబట్టి గుర్తు. అదిగా రథమేవుతాని సహా ఏమంటారు? ఆత్మానం రథనం విద్ది శరీరం రథమే బుద్ధింతి సారథం విద్ది మనః ప్రగ్రహవాన్ నరహ అన్నాడా. కాబట్టి ఈ శరీరం అనే రథాన్ని, తన రథాన్ని ఏ విధంగా అయితే నడుపుతూ ఉంటాడో ఇతరుల రథాలన్నీ ఆ ప్రకారంగా నడుపుతుంటాడు. అంటే ఏంటి? తన శరీరాన్ని తాను ఏ విధంగా చూసుకుంటున్నాడో, తనకి కాలుకి ముళ్ళు గుచ్చుకున్నది అంటే వెంటనే ఏం చేస్తా, ఇదిలో వెంటనే మనం వాడిని పక్కన పిలిచి వెంటనే అన్నీ తీయించి శుద్ధి చేయిస్తాం లేదా? అలాగనే తనకు ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా బాధపడతారని చెప్పి అందరి యొక్క ఇంటి ముందులో కానీ వీధుల్లో కానీ అంత శుద్ధంగా ఈ రథాన్ని నడవడానికి చక్కగా చూసేవాడు. కాబట్టి ఆయన పేరు సురధుడు అనే రథం చక్కగా సార్థకమైంది. ఆ విధంగా చదివితే ఉంటే ఎక్కడైనా సరే
ప్రతి వాడికి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఇది ఆనాటి నుంచి వస్తుంది. ఇంద్రుడికి శత్రువులు లేరా? ఇంద్రుడిగా. చంద్రుడికి శత్రువులు లేరా? అలక రావుకేతులు మింగేస్తూనే ఉంటుంటారు. ఏమంటారు? ప్రతి వారికి శత్రువులు ఉంటూనే ఉంటుంటారు. అది ఎందుకంటే సత్వరజస్తమో గుణాలతో కూడుకున్న తర్వాత ఇది లేకుంటే ఎక్కడ జరగదు. ఎక్కడో జరుగుతుంటారు జ్ఞానం కలిగిన దగ్గర. అజ్ఞానం దగ్గర అలా శత్రువులు ఉంటూనే ఎక్కువ ఉంటారు. జ్ఞానం కలిగే వారికి కొంచెం శత్రువులు తగ్గుముఖంలో ఉంటారు, మొత్తం మీద ఉంటారు. ఇంకా జ్ఞానం కలిగేవాడు శత్రువులు మిత్రులుగా అయిపోదు. అది దేనికి ఆశించలేదు. ఆశించిన వాడి దగ్గర శత్రువు మిత్రుడు, ఆశించిన వాడి దగ్గర ఇంకేముందా? అది శత్రువు ఉండడు. కానీ ఎలాగప్పుడు మరి అలాగనే ఎక్కడైనా సరే పేరు ప్రఖ్యాతులు వచ్చి అనుకోండి, ఈయన పాలిస్తున్నాడు కాబట్టి మనం చెప్పక్కర్లే. ప్రజలందరూ ఏం చేస్తారంటే వాళ్ళంతటి వాళ్ళే ఫలాని సురదుడికి జై అంటూనే ఉంటుంటారు. అర్థమైందా? అలాగే మనం జై అనిపించుకోవడం వేరు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు నలుగురు పెట్టుకుంటారు, జై జై ముందు జై కొడుతుంటే వీళ్ళందరూ కొడుతూ మనం కొట్టపోతే బాగుండు వాళ్ళు కొడుతుంటారు. కొంతమంది ఉపన్యాసాల దగ్గర కూడా ఒక బృందం పెట్టుకుంటారు, ముందు ముందు సీట్లో ఆ వరుస వాళ్ళు కూర్చుంటారు. ఒక స్టిల్ చిన్న దశగా వీళ్ళు తప్పట్లు కొడుతూనే ఉంటుంటారు. ఇక వీళ్ళని చూసి తప్పట్లే, ఏంటి ఆ స్వామి కొట్టాడు ఎన్ని తప్పట్లు అండి, ఇప్పుడు ఎవడు ఎన్నికి ఈ బృందమే పోయింది, ఇంకోడు కొడతాడు. మీరు తప్పట బృందాలు పెట్టుకోలేక తప్పడు అర్థమైంది. ఇక మీరు తప్పట అలాంటి బృందాలే పెట్టుకోవాలి. అందుకని అర్థమైంది కదా, తప్పట్లు పెట్టుకోవాలి. మరి కొంతమంది అది పెట్టుకుంటారు. వాళ్ళందరినీ ఎక్కడ నుంచి ఏ లెవెల్కి ఎలాగ ఉపన్యాసం జరుగుతుంది, ఎక్కడ కొట్టాలనేది వాళ్ళకి అభ్యాసం. వాళ్ళు మర్చిపోయిన తప్పట్లో వచ్చేస్తూనే ఉంటుంటాయి. అర్థమైందా లేదా? అలా ఉంటాయన్నమాట. ఇక ఇలా చూసేసరికి ఏమవుతుంది, ఈ తప్పట్లు కొట్టిన వాడు ఉపన్యాసం బయటికి లేచాడంటే మొత్తం సగం ఖాళీ అక్కడ పడిపోయిందా వాడికే పోతారు. ఎందుకంటే అన్ని తప్పట్లు కొట్టే మనం ఆయన లేచినప్పుడు మనం కూర్చోకూడదని అలాగే జరుగుతుంది. అలాగనే ఈ సురధుడు అన్నటువంటి వాడికి లోకం అంతా పెద్ద పేరు వచ్చేసింది. అయితే ఇక అప్పుడు వాళ్ళు చూశారు, కొంతమంది చూసి కోలా విధ్వంసులు అనేవారు కొంతమంది ఉన్నారు. వీడికి నిన్నగా మొన్న వచ్చి ఎంత గొప్పవాడు అయిపోయాడు, వీడికి లాభం లేదు, వీడికి ఎప్పుడో మన శత్రువుగా తయారై వీడి సంగతి తేల్చుకోవాలనుకొని ప్రారంభించినారు. కోలా విధ్వంసులు అనే వారికి ఏమైనారు, శత్రువులు అయిపోయారనమాట, శత్రువులుగా ఉన్నారు. ఓం తస్య తైరభనద్యుద్ధం అతి ప్రబలదండినః న్యూనైరపి సతైర్యుద్ధే కోలా విధ్వంసి విర్జితః. ఇప్పుడు ఇక ఏం చేశాడు శత్రువు? ఏం చేస్తాడు? ఇప్పుడు కయ్యానికి వచ్చినటువంటి మాటలు వేరేగా ఉంటాయి, స్నేహానికి వచ్చిన మాటలు వేరే ఉంటాయి, సాధారణంగా ఇంటికి వచ్చేవాడి మాటలు వేరేగా ఉంటాయి. ఈ 3 రకాలుగా ఉంటాయి మాటలు. మనం ఎంత దీనిగా ఉన్నా వాడు మనం ఎంత మంచి మాట్లాడినా ఏమయ్యా అలాగనొచ్చా, అసలు తెలుసుకున్నావా, వీడిని చెక్క పెట్టిస్తాడు వాడు ఆ మాట అనలే, నేను లేదా చూడు అయ్యా మీకైనా పర్లేదా, ఇక మొత్తం వీడికైనా వాడే ముందు అనమాట. ఎందుకంటే వాడి పొజిషన్ తెచ్చేస్తాడనమాట. అది ఇలా ఉంటుంది. ఆ విధంగా ఇక వాళ్ళు రెడీ అయ్యారు, రాజుతో యుద్ధం చేయాలని యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. ఇక యుద్ధం చేసేవాడు అవుతాడా? ఎందుకంటే మల్లాటోళ్ళకి ఏదైనా సరే కొంచెం ఆలస్యం అయితే మంచిది, వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆలస్యం అమృతం విషయం అన్నమాట. వాడు శత్రువుగా రుణం కానీ రణం కానీ ఇవేం చేస్తాయి, ఎంత తొందరగా తీర్చుకుంటే అంత శాంతి అనమాట. ఆ విధంగా శత్రువుని మనం ఎక్కువ కాలం వాళ్ళు వచ్చారు, అందుకనే వాళ్ళు వెంటనే వచ్చారు రాజుకి యుద్ధానికి. మామూలు యుద్ధం ఏమిటంటే చెప్పి వస్తారు, వీళ్ళు ఉండొట్టుంటే ఆక్రమించుకోండి ఏం చేస్తారు, ఒకేసారి కొట్టిస్తారు, వాళ్ళు బయటకు పోకుండా అలాంటి లెక్కలు చేస్తుంటారు అనమాట. సరే ఏదైతే మొత్తం మీద వాళ్ళ యొక్క విషయాన్ని బట్టి యుద్ధాన్ని సంభవించింది అనమాట.
ఇక ఎలాంటిది ఇది? ఇతనికి గొప్ప సైన్యం ఉంది. ఎవరికి? సురుదుడికి. మొత్తం చక్రవర్తి కదా, రాజు, గొప్ప సైన్యం ఉంది. ఇక ఎట్లా మరి ఇప్పుడు వాళ్ళకేమో తక్కువ బలం ఉంది. వాళ్ళకి తక్కువ బలం. ఆ తక్కువ బలవాడితో ఈ సైన్యాన్ని తీసుకొని సురుదుడి యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడైనా తక్కువ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు తక్కువ ఉన్నా, సేమ్ మిరపకాయ తక్కువైనా దానికి కారం ఎంత ఉంటుందో తెలుసా? మామూలు మిరపకాయలు 10 వేసినా ఉండదు. అది అంత పడిందంటే చాలు, దానికి 10 అన్నమాట. అలాగే అన్నమాట. ఆ విధంగా వాళ్ళకేమో తక్కువ బలం. ఇప్పుడు భగవంతుడు కూడా దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీ మాత అని చెప్పి అభయం సత్వ సంసిద్ధి జ్ఞానయోగ వ్యవస్థితని ఈ గుణాలు ఎన్ని 26 ఎన్ని చెప్పేశాడు, 30. అది చెప్పి ఈ గుణాలు ఎన్ని చెప్పాడు? 6 చెప్పినాడు. రాక్షస గుణాలు 6, కామం, క్రోధం, లోపం, ఏవో వాళ్ళ గుణాలు తక్కువ చెప్పాడు. 6 వీరి గుణాలు ఎక్కువ చెప్పాడు. ఇన్ని గుణాలు ఉండి కూడా ఆ గుణాలు ఎదిరించాలంటే మనం ఎంతో కష్టం. ఏదో గుణం లోపల ప్రవేశించింది అనుకోండి, మనకి అంతకుముందు 50 గుణాలు ఉన్నా ఈ 10 గుణాలు మంచి గుణాలు కూడా వాడితో ఫైటింగు చేయక వాడి వశమైపోతున్నాయి. ఇవి కూడా వాడు రమణ దగ్గరికి పోతున్నాయి, పొమ్మణ దగ్గరికి పోవడం, రమణ దగ్గరికి రావడం. లోపల ఒక లోపగుణం తయారైంది అనుకోండి, లేకపోతే లోపంలో క్రోధగుణం తయారైంది అనుకోండి, లోకంలో ఒక కోరిక గుణం తయారనుకోండి, ఈ మిగతా ఇంతకుముందు ఎన్ని గుణాలు ఉన్నాయో ఈ గుణాలు ఎంత బలం ఉన్నా మనం వాటిని ఎదిరించలేక వాళ్ళలోనే అంటారు. ఇన్ని ఉన్నాడు కానీ ఏమిటో మరి ఈ చిన్నదానికి వశం అయిపోయాడు అంటారు లేదా? ఎన్ని గుణాలు నీ చిన్నదానికి వశం అయిపోయాడు అంటారు. చిన్నదైనా ఏం చేస్తుంది? అది దానికి అంత పవర్ అనమాట. అర్థమైందా? అది అనమాట. ఈ లోకంలో ఉన్న ప్రకృతిలో ఉన్న గుణాలు అంత పవరు. అది వాటిని మనం సాధించడానికే ప్రయత్నం అన్నమాట. అది ఆ విధంగా చెబుతున్నారు. ఇక యుద్ధానికి పోయారు. ఓం తతస్వపురమాయాతో నిజదేశాధిపో అభవతు ఆక్రాంత స మహాభాగ తైస్తదా ప్రబలారిభిః. ఇక ఏమయ్యాడు? ఈ శత్రువు తక్కువ బలంగా ఉన్న శత్రువుడితో ఏమయ్యాడు? సురుదుడు యుద్ధానికి వెళ్ళాడు. అంత నా రాజు ఏం చేశాడు? తన రాజధానికి మరల వచ్చి తన యొక్క దేశాన్ని ఏలుకొని ఉన్నాడు. కానీ ఈ ప్రబలైనటువంటి శత్రువులు ఏం చేశారంటే ఈ ఊరుకోరు. ఈ శత్రువులు వచ్చి మొత్తం ఆక్రమించారు. దేన్ని? రాజ్యాన్ని ఆక్రమించారు. ఇక ఓం అమాత్యైః బలిభిర్దృష్టైః దుర్బలస్య దురాత్మభిః కోశో బలం చాపహృతం తత్రాపి స్వపురే స్థితః. ఇక అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈ దుర్బలుడు ఆ రాజు యొక్క ధనాన్ని, అలాగనే ఇక సైన్యాన్ని, ఈ దుష్టబుద్ధులు మంత్రులు ఉంటారా, వీళ్ళు ఏం చేశారు? అందుకనే మంత్రి ఎప్పుడు కూడా మంచివాడు ఉంటాడు. రాజులో ఏముండదు. పైకెత్తాలన్నా మంత్రే, కింద దించాలన్నా మంత్రే, నూతులు వేయాలన్నా మంత్రే, గోతులు వేయాలన్నా మంత్రే. ఇప్పుడు కూడా రాజుకి ఏం పని ఉంది చెప్పండి? ఎక్కడ మొదలు కొట్టమంటే అక్కడ కొట్టడమే రాష్ట్రపతి, అంతే కదా. పై పనులు ఏం పనులు అన్నీ ఈయన పనులే, అర్థం లేదా? అది మంత్రుల పనే ఎక్కువ. అప్పుడు ఈ మంత్రులే అన్నమాట. ఆ విధంగా ఇక ఓం తతో మృగ విమృగయా వ్యాజీన హృతస్యాం యస భూపతి ఏకాకీ హైమారుహ్య జగామగహనం వనం. ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే వాళ్ళు ఆక్రమించుకొని అయ్యా, అప్పుడు సోదరుడు ఏం చేశాడు? తన రాజ్యరకాన్ని ఇక దిగుతావా లేదంటే ఇంకేం చేయాలి? హిరణ్యకశిపుడు వచ్చాడు ఇంద్రుడి దగ్గరికి, చెప్పు
నీకు ప్రాణంతో ఉండాలనుందే దీపో, లేదంటే రా అంటాడు. అర్థమైందా? అని రకరకాల ప్లాన్లు. నీకెందుకు గొడవ? ఇక బ్రతుకుంటే పలుచుకోరైనా తినొచ్చు అంటారు కదా. ఏం చేస్తాం? వాళ్ళ కానీ వసుదేవుడే గాడిద కాలు పట్టుకుంటే ఈయన కాలు పట్టుకోవడం మనకేం పోయింది? ఏ దురుసులో దుర్మార్గం 100 సార్లు తపస్సు చేసిన ఫలితం ఉంటుంది కదా. వీనికి ఈ కాలు పట్టుకుంటే ఏం పోయిందని సరేలే అంటాం మనం. మనకి ఏం చేస్తాం? కాబట్టి ఆ విధంగా ఇక చూశాడు. ఇక సురథుడు సరే ఏదో ఒక నెపం లేని జపం ఎవరికి కుదరదు. అంట ఏదో నెపం పెట్టుకోవాలి. ఏదో ఒక అయ్యప్పసాలి మాల అని ఒక నెపం పెట్టుకున్నాం అనుకో, కొంత జపం జరుగుతాయి. ఆ విజయవాడలో దుర్గా మాల అంట, దేవి మాల, అది వేసుకొని ఎర్రపాట్లు వేసుకుంటారు. వాళ్ళు చక్కగా 40 రోజుల జపం పూర్తి. అలాగనే ఎక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందమాల అది వేసుకుంటే చక్కగా. అందుకని ఏదో నిమిత్తం మనమే కల్పించుకుంటుండాలి మన జపం సాగాలంటే. అది ఆ విధంగా ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే, ఇక అయ్యా లోనకు వచ్చి నేను వేటకు పోవాలి, ఏమో వేటకి వెళ్ళాలని ఉంది అని వేట నెపంతోని ఒంటరిగా గుర్రాన్ని ఎక్కాడు, అడవులకి పోయాడు. ఎవరు? ఏ రాజు పేరు? అది ఆయనది కథ వస్తుందా? వేటకి వెళ్ళాడు. ఇంకేం చేస్తాం మరి? అది తప్పించుకోవడే మంచి పని ఒక సమయంలో. మరి ఎక్కడైనా దానితోనైనా వైరాగ్యం కొంత కలుగుతాయి. ఓం సతత్రాశ్రమద్రాక్షి ద్విజవర్యస్య మేధసః ప్రశాం రశ్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం. వెళ్ళాడు. ఎప్పుడైతే వేటకు వనానికి వెళ్ళిపోయాడో అచ్చట సుమేధసః చక్కగా మంచి మేధస్సు లేనటువంటి మేధసః బ్రహ్మర్షి ఆశ్రమాన్ని చూశాడు. సుమేధసుడు అన్నటువంటి ఆయన పేరు సుమేధసుడు. సుమేధసుడు అంటే మంచి మేధస్సు కలవాడు. అటువంటి వాడు అతను ఎవడు? బ్రహ్మర్షి అనమాట. ఆయన ఆశ్రమాన్ని చూశాడు. ఎవరు చూశారు? సురథుడు. అక్కడ చూశాడు. ఆడ చూసిన తర్వాత ఆ ఆశ్రమం ఎలా ఉందంటే, ఇది చూస్తూ ఉంటుంటే ఆ ఆశ్రమంలో క్రూర మృగాలు అవి శాంతంగా ఉన్నాయట. క్రూర మృగాలు ఉంటాయి కదా, పులులు, సింహాలు, ఏంటంటే కొన్ని ఇలాంటివి బాగా ఆక్రమించి ఏముంటాయి వాటికి ఏమంటారు? క్రూర మృగాలు అంటారు. కొన్ని ఇంకొక రకరకాల ఉంటుంటాయి, మనిషిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా అది చూశారు. ఇంకా అక్కడ ఇంకేమిటి? ఆ క్రూరముగాళ్ళు కూడా శత్రుత్వాన్ని విడిచిపెట్టి మిత్రత్వంగా ఉన్నాయన్నమాట అక్కడ ఆ ఆశ్రమంలో. కొన్ని ఒక సింహం పులిని చూసిందంటే అర్థమైందా? అలాగనే ఒక సింహం ఏనుగుని చూసిందంటే ఊరుకుంటుంది. ఏనుగు మస్తిష్కం ఎక్కిపోయి దాన్ని గుద్ది తిని వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా పాము కప్పని చూసిందంటే అవుతాయి. ఒక పిల్లి ఎలకను చూసిందంటే అవుతాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా పరస్పర మిత్రత్వంతో అక్కడ హాయిగా ఉన్నాయన్నమాట ఆశ్రమంలో. అలాగనే అంత మిత్రత్వంతో ఆ ముని దగ్గర శిష్యులు కూడా చక్కగా వీళ్ళు మిత్రులా తెలియదు, పుత్రులో తెలియదు, శిష్యులా తెలియదు, ఆ విధంగా ఉన్నారు. ఓం తస్థౌ కించిత్ సకాలంచ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరన్ తస్మిన్ మునివరాశ్రమే. ఇక సురథుడు వెళ్ళాడు. ఎందుకంటే రాజుగారు కదా, ఏమంట? ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు? నరాణాంచ
నరాధిపం. అయ్యా రాజుల్లో మనుషుల్లో రాజును నేనన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. రాజు అనేటువంటి వాడు నా స్వరూపం అని చెప్పాడు కదా. అన్ని స్వరూపాలు అయినా అది నా యొక్క అతీతమైన స్వరూపం. ఎప్పుడైతే సురధుడు వెళ్ళాడో వెంటనే ఆ ముని పూర్వం ఏమిటంటే ఎవరు వచ్చినా వాళ్ళని సత్కరించేవాళ్ళనమాట. అది విశేషం. ఆయన చక్కగా సత్కరించాడు, కూర్చోమన్నాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, అవసరమైన శ్రాద్ధ టిఫినో భోజనమో ఏది ఉంటే అది పండ్లు కాయలు ఉంటే ఇచ్చి సత్కరించాడనమాట. సత్కరించి మీరు ఏ ఆపదలు వచ్చారో మంచి ఇంకా మీకు ఒకవేళ మొరమలు విహరించడానికి వచ్చారో లేకపోతే ఆశ్రమం 4 రోజులు ఉండాలని వచ్చారో మీ ఇష్టం. చక్కగా ఏ పని వచ్చినా పర్వాలేదు, మొత్తం మీద మీరు వచ్చారు కాబట్టి ప్రశాంతమైన వాతావరణంతో చక్కగా ఉండండి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? అశ్వమేధసుడైనటువంటి బ్రహ్మ ఋషి ఎవరు చెప్పినాడు? ఈ సురధుడికి చెప్పినాడు. అది ఇక ఆయన ఇంకా అక్కడే కొంతకాలం అలాగా ఉన్నాడు. ఇక్కడ ఆ ఆశ్రమంలో ఉన్నాడు. ఓం సో అచింతయేతదా తత్ర మమత్వాకృష్టమానసః. ఇక ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు? వెళ్తాము, ఏదో కష్టదశలో 4 రోజులు పోతాం, ఆశ్రమంలో హాయిగానే ఉంటుంది. 1 నెల 10 రోజులు ఉంటుంది. 10 రోజుల వరకు ఏదో ఒకటి ప్రశాంతంగా ఉన్న అనిపిస్తుంది. కొంచెం అక్కడ ప్రశాంతం ఏర్పడినప్పుడు అలా ముందు జరిగిపోయిన విషయాలన్నీ మళ్ళీ ఆలోచన అది కలబెట్టి ఇక మళ్ళీ అక్కడ పోవాలనే బుద్ధి పుడుతుంది, కానీ ఇక్కడ ఉండాలని బుద్ధి పుట్టదు అనమాట. అర్థమైందా? ఇక రాజకీయం అయిపోయిందంటే 10 రోజులు హాయిగానే ఉన్నాడు. ఏదో భగవంతుడు మంచి స్థలం ఇచ్చాడు, ప్రశాంత వాతావరణం ఇచ్చాడు, ఆ దడ గుండె దడ అన్నీ తగ్గినాయి. అక్కడి నుంచి వచ్చిన అదంతా కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇక అటు ఇటు విహరిస్తున్నాడు. ఇప్పుడు తలుస్తున్నాడు. అపూర్వం ఏం జరిగిపోయిందో ఆ విషయాలు ఇప్పుడు తలంచుకుంటున్నాడు. ఓం మత్పూర్వై పాలితం పూర్వం మయాహీనం పురం హి తత్ మద్భృత్యై స్థైః అసద్భృత్యై ధర్మతః పాల్యతే నవా. ఇక్కడికి వచ్చాడు. అయ్యా నా పూర్వుల నుంచి చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇందులో కూడా ఏ లోటు చేయలేదు. అలాగే నేను కూడా చక్కగా రాజ్యాన్ని నా చేతికి వచ్చిన తర్వాత ఈరోజు వరకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా చక్కగా పాలించినారు. అయితే ఆ దుస్వభావులు ఉన్నారు కదా, ఆ దుర్మార్గులు, వాళ్ళు మరి నా భృత్యులు ఉన్నారు. అక్కడ రాజ్యంలో అనేక మంది రాజులు కొన్ని భృత్యులు ఉంటారు కదా, అనేక మంది సేవకులు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళందరినీ సరిగా పాలిస్తున్నాడు లేదో చింత ప్రారంభమైంది. ఎవరికి? వాళ్ళందరికీ కోరి వచ్చి కొత్త వాళ్ళు పాలిస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు పాలిస్తారు అంత బేగా? వాడి కమిటీ వేసుకొని వాడు చూసుకుంటాడు. కానీ ఈ పాతవాడు ఉంటే ఎప్పుడైనా మనకు 30 వీడు ఇదే రాజకీయం నడుపుతుంటాడో తెలియదు, మన కళ్ళు మూసి జల్లా కొడతాడనే ఉద్దేశంతో వాడిని అంత ఏం చేస్తాడు, దూరంగానే పెడతాడు. అయినా ఈయనకి అది వచ్చిందన్నమాట. ఇది ఎలా చేస్తున్నారో ఏదో అది వచ్చిందా. అంతకుముందు ఈయన చక్కగా నా ఓం న జానే న సప్రధానో మే శూరో హస్తి సదా మద మమ వైరి వశం యాత కాన్ భోగాన్ ఉపసలప్సతే. అయ్యో, నాకు ఒక పట్టపు ఏనుగు ఉంది, అది ఎంత గొప్పది, ఎంత అందంగా ఉంటుందంటే, ఎంత ముచ్చటగా ఉంటుందంటే, ఆ ఏనుగు అది మధించి ఉండేది ఇప్పుడు కూడా. ఏనుగు అదే కదా అందం. కాబట్టి అది ఇప్పుడు ఈ వైర్లు వశమైపోయి, ఈ దుష్టుల వశమైపోయి, దాని ఆహారం ఏమైనా ఉంటుందా లేదో, అది అంత సుఖంగా ఉండేది, ఈనాడు ఏం సుఖపడుతుందో, కష్టం ఏం సుఖం ఉంటుందో లేదో అని విచారణ వచ్చింది. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓం ఏ మమానుగత నిత్యం ప్రసాద ధన భోజనై అనువృత్తిం ధ్రువంతేద్య
కుర్వంత్వన్యమహీభృతాం. ఇంకా అంతకుముందు నాకు కొంతమంది దగ్గరగా ఎక్కువ పనులు చేసేవారు. దగ్గర పనులు నేను చెప్పకుండానే ఈ పని రాజుగారికి చేసి పెట్టాలి, మళ్ళీ వారికి ఎందుకు కష్టమని చేస్తుండేవారు. మరి ఆ విధంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యందు దయ అనేది ఉత్పత్తి జరుగుతుంటాయి. అర్థమైంది కదా. ఆ విధంగా మరి అటువంటి వారికి ఇప్పుడు సరైన భోజనాలు ఈయన పెడుతున్నాడో లేదో ఇక వదిలిపెట్టి పోయి అర్థం వదులుతుంది కదా. భోజనాలు ఉన్నాయో లేవో, వాళ్ళ పాపం నీళ్ళైనా తాగుతున్నారో లేదు అని విచారంతో ఆశ్రమం ఉన్నది ఎక్కడున్నాడు? బ్రహ్మర్షి ఆశ్రమంలోనే ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఆ లోపట ఉన్నది వదిలించుకోకపోతే ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటూనే ఉంటుంది. అయితే ఆశ్రమం ఉన్నాడు కానీ కొన్నాళ్ళకి వదిలించుకోని ప్రయత్నం అవుతుంది. అది ఇంకోటి దగ్గర ఉంటే నేను ఊరుకున్నా అయ్యా ఇప్పుడైనా పద నేను ఉన్నాను కదా నీకు అంటాడు. ఇంక 10 మంది పోగేసుకొని పోతాడు. ఆశ్రమంలో ఈ ఆలోచన వచ్చినా కొంచెం అటు విషయం సలహాతో ఉంటుంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా బోధిస్తారు, పైన బోధిస్తాడా ఇవాడు. ఎందుకంటే ఆడాయిష నీ రాజ్యం వస్తే నాకేం మళ్ళీ మంచి పని ఇచ్చేస్తాడు, వచ్చిందో పోయిన తర్వాత సంగతి. అర్థమైందా? ఈ విధంగా ప్రయత్నం ఉంటారు. అది చెప్తున్నారు. ఓం అసమ్యక్ వ్యయశీలైః తైః కుర్వద్భిః సతతం వ్యయం సంచితస్సో అతి దుఃఖేనాం క్షయం కోశో గమిష్యతి. ఇంకా అంటున్నాడు, ఈ పెక్కు శ్రమలకు గురి అయిపోయారు కూర్చున్నటువంటి అనేక శ్రమలకు వచ్చి నా యొక్క ఆ భండారం ఉంది కదా, ఆ ధనగార భండారం, ఆ వస్తుగార భండారం, అది ఎక్కడంటే చాలా కాలం వరకు ఆ భండారం తగ్గదు. అంత ధనం ఉందన్నమాట అందులో. ఈయన మనవడు రాజయ్యి వాడి మనవడు రాజు అయిపోయినా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంత ఉన్నాయి. కాబట్టి అదంతా వీళ్ళు ఎక్కారు కదా, అది ఉంచారు. వీళ్ళు ఇష్టం వచ్చాడు పట్టుకెళ్ళి పోతున్నారు ఆ ధనం అంతా అని దాని మీద దృష్టి వీళ్ళేది ఎవరికి? రాజుకి. ఈ చింతలో ఈ విధంగా చింతిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈయన చింతిస్తూ ఉంటుంటే దోయిందా ఇక ఆయనకి ఒకరు కనబడతారు. ఆయన ఎవడంటే ఓం ఏతచ్ఛాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత్ర విప్రాశ్రమాభ్యాసి వైశ్యమేకం దదర్శసః. ఆ రాజు ఈ విధంగా చింతిస్తూ ఉంటుంటే అక్కడికి ఒక ఆ ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడనమాట. ఎక్కడికి? ఆ ఆశ్రమానికి వచ్చి ఇక ఆయన కూడా ఆ ఆశ్రమానికి స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. ఆశ్రమం ఏంటంటే శ్రమను పోగొట్టేదే ఆశ్రమం. ఆశ్రమంతాత్ నా శ్రమ అయితే ఆశ్రమ కాబట్టి మరి వచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆయనకు కూడా చక్కగా ఆయనకు చేయవలసిన మర్యాదలు చేసి ఇక ఆ బ్రహ్మర్షి గారు ఏడనే ఇచ్చారు. ఇక అయిన తర్వాత ఇప్పుడు ఓం సహపృష్టః తేన కంస్తో భో హేతుశ్చాగమనీయత్ర కః సశోక ఇవ కస్మాత్ త్వం దుర్మణాయ వలక్ష్యసి. చూశాడు ఎవరు? వైశ్యుడు. చూసిన తర్వాత అప్పుడు రాజు కూడా ఆయన్ని చూశాడు. ఈయన ఆయన చూశాడు, ఆయన ఈయన చూశాడు. అప్పుడు అంటున్నాడు, హే రాజా అని అతన్ని చూసి నీవెవరవు, ఇచ్చటి కేల వచ్చితివి, మనస్సు కలతపడి దుఃఖించుచుంటున్నావు, కారణమేమని అడిగాను. అడిగాడు. ఇప్పుడు ఒకరికొకరు పరస్పరం చూసుకున్నారనమాట. ఎవరు అడిగారు? ఇప్పుడు రాజు వైశ్యుని అడిగాడు. ఈయన ముందెళ్ళాడు కదా ఆశ్రమాన్ని.
ఆయన తర్వాత వచ్చాడు కదా, ముందు వెళ్ళేవాడు తర్వాత వచ్చిన ఏం చేయాలి? వచ్చి పరామర్శ చేయాలి. కొత్తగా ముందు మనం ఉన్న ఒక ఆశ్రమంలో వచ్చి ఏమంటారు, తర్వాత ఎవరు వచ్చారు 10 రోజులు పోయినాక 15 రోజులు ఆశ్రమానికి వచ్చిన వాళ్ళని మరి ఈయనేం చేయాలి? ఏం అలా ఉంది, ఎప్పుడు వచ్చారు, ఏమిటి సంగతి, మీరు ఎందుకు వచ్చారు, ఏంటిని అడగద్దా మరి? ఏమే కాబట్టి ఇప్పుడు రాజుగారు ఆయన అడుగుతూ ఉన్నారు, ఎవరిని? అయ్యా నీవెవరు అసలు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే ఎవడు బాధ వాడికే, నాలాగే వచ్చాడా? నాలాగే వచ్చి ఈయన బలం పెరుగుతుంది వాళ్ళకి, రాజుకి. ఈయన ఇంకోలాగా వచ్చాడనుకో ఇంకే ఇబ్బందిరా, అందుకని ఎలాగొచ్చాడేమని అంటే అడుగుతున్నాడు అనమాట. నువ్వు ఎందుకు వచ్చావు? అసలు నేను చూస్తూ ఉంటే నీ మనస్సు ఏదో కలదపడినట్లే ఉంటుంది, దుఃఖానికి ఏదో గురైపోయినట్టే కనబడుతున్నాయి. అసలు ఆ మొక్కలో కూడా దుఃఖమే కనబడుతూ ఉన్నది అని అడిగాడు ఎవరు? రాజు. ఎంత ప్రేమతో అడుగుతున్నాడంటే ఎవరు? రాజుగారు అన్నమాట. ఎందుకు ఆ ప్రేమతో అడిగేసరికి వెంటనే చూశాడు ఆయన. చూసి ఓం ఇత్యాకర్ణవచస్తస్య భూపతే ప్రణయోదితం ప్రత్యువాచ సతం వైశ్య ప్రశ్రయావనతో నృపం ఇత్యాకన్య ఇది ఆకన్య. చక్కగా విన్నాడు ఎవరు? విన్నాడు. ఇప్పుడు వినయంతో ఆ వైశ్యుడు ప్రత్యుత్తరాన్ని సమాధాన్ని ఇస్తున్నాడు. వైశ్యువాచ, వైశ్యుడు ఇట్లా అన్నాడు, ఓం సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాం కులే పుత్రధారీ నిరస్తచ్చ ధనలోభాదా అసాధుభి. అయ్యా ఇక నా పేరు ఏమంటావా? సమాధి. అర్థమైంది? ఈ పేర్లు ఓటుకు రత్నాలు అన్నమాట. అర్థమైందా? ఆయన పేరు ఏమో సురదుడైపోయాడు. ఈ ఆశ్రమంలో ఉన్నవాడు సుమేధసుడు, ఇప్పుడు వెళ్ళేవాడు సమాధి. అర్థమైందా? కాబట్టి సమాధిర్నామ వైశ్యోహం. నేను ఎవరిని తెలుసా? అహం వైశ్య కింద నా పేరేమిటి? సమాధి అన్నాడు. చూసారా? సమాధి అన్నమాట. సమాధి అంటే సామాన్యమా? కొంతమంది సమాధి పేరు పెట్టుకోవాలంటే ఏమో సమాధిని పెట్టుకోండి, సమాధి అయిపోతారేమవుతుంది. మనకేమిటి సమాధి అంటే అక్కడ భూమిలో పాతే అది గుర్తుకొస్తుంది సమాధి అంటే. అర్థమైందా? లేకపోతే అక్కడ మనం ఆ ఏసుకి సమాధిలో ఏమైనా కనబడుతుంటాయి, మనకు కనబడి ఎవరిదో ఒకడు మన కోనికి ఇసుక ఏట్లేసులాగా మనం ఉంటాయి, వాళ్ళవన్నీ పైకే ఉంటాయి. అందుకని అర్థమైందా? ఈ సమాధులు ఇవన్నమాట. అందుకని ఈ పేరు సమాధి. సమాధి అంటే ఏమిటి? మంచి ఏకాగ్రత కలవాలి. అర్థమైందా? చక్కగా ఏదో ఒక లక్ష్యాన్ని, ఆ లక్ష్యమునందు తన మనస్సు ఎల్లప్పుడూ ఉంచేవాడు. ఏ లక్ష్యం అంటే కానీ తర్వాత మళ్ళీ మంచిది చెడు విచారించుకోండి. ఇప్పుడు కొంతమందికి ఏదో ఒక వస్తువు తినాలని ఉంటుంది, దాంట్లో సమాధి కలుగుతుంది వాళ్ళకి. ఏమంటారు? ఎందుకంటే ఆ వస్తువు ఏమైతే మనస్సు లగ్నం అయిపోయింది. అది సమాధి. ఇప్పుడు కొంతమంది ఒకరి మాట చెప్తూ ఉంటారు, ఇది చక్కగా వింటుంటాడు, అప్పుడు సమాధి అనమాట. ఏమిటంటే ఒకే వస్తువునందు సమాధి అర్థానికి కూర్చునే కాదు. మీకు అర్థమైందా? ఆయన చెప్పినటువంటి మాటకు భిన్నంగా ఇది పక్కన పిలుస్తూనే ఉంటాడు. ఎవరు? వీడు. ఏమయ్యా నారాయణ ఇంకా వినబడదా? 3 సార్లు పిలుస్తారు, 3 సార్లు వినబడలే, 4ఓసారి పిలిస్తే అంటాడు. ఏమా 3 సార్లు పెట్టి కొట్టు సస్తూనే ఉన్నానంటే వాడి శబ్దమునందు వీడు సమాధి అయినాడు. లేదా? సమాధి అంటే ఇప్పుడు తెలిసిందా? ఆ మనస్సు ఆ శబ్దముతో ఏకాగ్రతని చెందడం, అదే సమాధి. ఇప్పుడు ఎక్కడున్నావా అంటే నువ్వు సమాధిలో ఉన్నావు ఏమిటి అంటాడు వాడు. నేను 3 సార్లు పిలిచిన పరకలేదు, నువ్వు సమాధిలో ఉన్నావంటే నిజంగా సమాధిలో ఉన్నాడు. ఏ సమాధిలో? శబ్దం వచ్చింది కాబట్టి ఆ శ్రవణేంద్రియము ఆ శబ్దాన్ని గ్రహిస్తూ సమాధిలో ఉంది. అర్థమైందా? ఇది సమాధి. ఒకటి తింటూ ఉంటాడు, ఆ రుచికి మరిగి అందులో సమాధి పొందుతాడు వాడు. ఇంద్రియాలు దేనితోనే అంతే కదండి. ఆ రుచికి మరిగి ఏమిటి వాడు అందులో సమాధి అనమాట.
ఇప్పుడు సమాధి అనే పదానికి మీకు తెలియదు కదా. ఊరిక సమాధి అంటే ఇదే అనమాట. రుచిగా మరివాడు అందులో సమాధి అంటే ఇక్కడ మీకు అర్థమైందా? అది తింటున్నప్పుడు ఏమి ఎక్కడ ఏది గుర్తురాదు. అంతే. ఎందుకు గుర్తురాదు చెప్పండి? మనస్సు ఆ వస్తువుతో దీన్ని సమాధి అంటారు. సమాధి ఏమి సమాధి అంటే ఏదో అనుకో అడిగిపోతే ఆ స్వాములకే సమాధో లేకపోతే పండితులకు సమాధి. ఇదే మన రోజు సమాధి. ఎన్ని సమాధులు? శబ్ద సమాధి, స్పర్శ సమాధి, రూప సమాధి, రస సమాధి. అర్థమైందా? ఈ విధంగా మనకి సమాధులు కలుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సమాధితో మన తృప్తే లేదు. అర్థమైందా? ఇన్ని సమాధులు కలిగినా సరే మొత్తం మీద ఏమిటి? ఒక ధ్యేయ వస్తువుతో మనసు ఏకాగ్రత కలగడమే సమాధి. సరే అలాంటి పేరు అన్నమాట. మనం రాముడిని పూజిస్తుంటే ఆ రాముడిని ఏంటంటే మన మనస్సు అలా నిలబడితే ఏది చేసినా ఈ లోపల ఉన్న ఈ పాడు భావాలు అవి వదిలించుకోవడమే కష్టం. అర్థమైందే? ఆ ముందు ఉన్న వాసనలు ఉన్నాయి కదా, అవి వదిలించుకోవాలి. అప్పుడే వీటికి ఫలితం. ఈ చేయడం వల్ల వదలడానికే. కానీ గట్టి చేతి వదిలితే ఇప్పుడు దీనికేమో ఆ కారులో వెళ్తున్నప్పుడు గ్రీజ్ అంటుకుంది. అర్థమైంది? ఇక వీడు మామూలు నీళ్ళు వేస్తే ఇలా పోతానే ఎన్నిసార్లు పని గ్రీజ్ వద్దుతుంది. అర్థమైందే? అది లోపల ధూళి బయట ధూళి పడితే ఇలాగంటే ఓడిపోయి. అర్థమైందే? దీనికి అంటుకుంటుంది గ్రీజు. అర్థమైంది? ఇది వదులుతుందా? దీన్ని వదలాలంటే అది చిరిగిపోయినా వదలదు. అయితే ఇప్పుడు చెప్పుకుంటే వచ్చి అనుకోండి యాసిడ్లు గీసిడ్లు పోసి. అర్థమైందే? అంత గట్టి ప్రయత్నం చేయాలి. అలాగని ఈ లోపల ఉన్నటువంటి మనకి ఏమి ఆ రాగ సంబంధం. ఒకడికో రాగం ఉంటుంది. ఒకడు పుత్రుడింది రాగం ఉంటుంది, ఒకడు తనకి 20 తిన్నవంది రాగం ఉంటుంది. అర్థమైందా? ఇంకోటి త్రాగడం అంటే రాగం, ఇంకోటికి ఏదైనా ఒక ఏమి ఆటలాడుకొని పాటలు పాడుకొని ఉంటే వాడికి రాగం. ప్రతి వాడికి ఏదో రాగానికి మనం అందరం బదులు అయిపోతుంటాం. అర్థమైందా? ధర్మరాజు దేనికి క్వశ్చన్ అయిపోయాడు ఆఖరికి. ఆ రాగానికి వాడు అయిపోయాడు. కొంతమంది అది మనం చెప్పారు, అది ఎవరైనట్టు ఆయన ఇక ఎప్పుడు మంచినీళ్ళు ఎలాగైతే మంచినీళ్ళని లిమిట్గా తాగుతాం, అలా కాదట. ఎప్పుడు పక్కన 6 బాటిల్స్ ఉండవలసిందేనట. పగలు రాత్రి ఏంటి ఆయనకి ఏదో నిద్ర వచ్చితేనే అప్పుడు మాత్రం ఔషధం పుచ్చుకోడు. కానీ అర్థమైందా? ఇక ఎల్లప్పుడూ తాగడమే అసలు. చూశారా? అందుకని ఏమిటంటే ఇవి మనం లోపల తీసేయాలి. అయిందా? మన జ్ఞానం ద్వారా ఏం చేయాలి? లోపల ఏవైతే మనకి ఈ వ్యతిరేకమైన వేదానికి విరుద్ధమైనటువంటి మనకు అనిపించిందో అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ తీసేయాలి. వాటికి లోబడిపోవడమే మన ధ్యేయం. మరి అక్కడే కదా యోగులు కూడా బోల్తా పడిపోతున్నారు, రాగులు బోల్తా పడిపోతున్నారు. అందరూ ఎక్కడ? ఈ ప్రకృతి దగ్గర వీళ్ళంతా ఇప్పుడు యోగులు మా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎక్కడ పడిపోతున్నారు? ఈ శబ్దానికో స్పర్శానికో రూపానికో రసానికో వీటి దగ్గరే బోల్తా మొత్తం లోకం అంతా. వాటిని జయించేవాడు. అందుకే మనుష్యానం సహస్రేషు, కొన్ని వేలలో ప్రయత్నం చేసేవాడే ఒకడు. అందరూ వస్తున్నారా? ఈ ప్రకృతి విషయాలకు లోబడిపోయి అందులో ఎవడో ఒకడు ముక్తిని పొందుతున్నాడు. అందుకని ప్రకృతి ఏం చేస్తుందంటే అది తన పక్క లాక్కుంటుంది. అర్థమవుతుంది అందరికీ? ప్రకృతి తన పక్కే లాగుతుంది. ఎందుకంటే హాయిగా తల్లి ఇంతకుముందు చెప్పాను కదా, పిల్లల్ని ఒళ్ళో కూర్చుని పెట్టుకుంటారు చిన్నపిల్లల్ని. బయటికి పోతే ఏది లాగేస్తాడో, ఏది చేస్తాడో, ఏది పోతాడని. అలాగే ప్రకృతి బయటికి పోనేవద్దు, పరమాత్మ వైపు పోనేవద్దు, తన ఒళ్ళు పెట్టుకుంటాడు. అర్థమైందా? ఎవడైతే ఈ దీనికంటే భిన్నం ఇవన్నీ ఖండించి బయటిపోతాడో వాడు గొప్పవాడైపోతాడు. అయిందా? వాసన త్యాగమే మోక్షం అన్నాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. మోక్షం ఏం లేయా, నీలో ఉన్న వాసనలు ఉంటాయి కదా, ఆ వాసన ముందు తెగొడే అది చెప్తున్నారు. అర్థమైందా? అందుకని ఇలా చూశారు కంటండి. మరి మన వచ్చాడు, వైరాగ్యంగా వచ్చాడు, కానీ పోయిందా? పోదు. అది ఎప్పుడు పోద్ది? అది రోజు వినాలి. ఒకసారి వైరాగ్యం మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళాను, ఆయన పవర్ఫుల్ ఉందో అనుకున్నాను, కానీ నేను 10 రోజులు నాకేం పవరే కనవాలి, నా లోపల ఉన్న అలాగే ఉన్నాయి అంటాడు ఒకడు.
ఏమంటారు? ఏ పవర్ఫుల్లో మనం విచారం చేసి తీసుకోవాలి కానీ అలా తీసేది కాదు ఇక్కడ. ఏమంటారు? ఇక్కడ తీసేది అలా పెడితే ఇంకొందా? ఏమీ లే. అయితే ఏమిటంటే ఆ దృష్టి ఎప్పుడు పడిందో వాడు తీసుకోవడానికి చేసిన ప్రయత్నానికి పడుతుంది. ఏమంటారు? ప్రయత్నం పడుతుంది, అది మాందు. కానీ సడన్గా లేదు, వాడికి వాడే తీసుకోవాలి. ఏమంటారు? ఎవరిది వాడు. కానీ దృష్టిపాతం పడిందంటే ఏమి ఆ శక్తి తపశక్తి వల్ల పోతుంది. ఆయన దొంగ ఎవడు? వాల్మీకి రత్నాంగదుడు. కానీ నారద దృష్టి పడింది కాబట్టి ఏమి ఆ జపం చేయాలని కలిగింది. జపం బాగా చేసేమైపోయాడు చెప్పండి? అయిపోలేదా? అయిపోయాడు ఒకసారికి. ఏమైపోయాడు? అయిపోలేదా? అయిపోయాడు. అలాగనే ఏమి మనము కూడా సమాధిని పొందాలి అంటే, ఆ మాటకు వచ్చింది ఇదంతా వ్యవహారం. ఆ సమాధిని పొందాలి అంటే తనలో ఉన్నటువంటి పాత వాసనలు, ఏ యోగి అయినా పీఠాధిపతులైనా జగద్గురువులైనా తన వాసనలు తాను పోగొట్టుకున్నప్పుడే తాను బాగుపడతాడు. అయితే పదవులు వస్తాయి. పదవికి ఏమంది? ఇప్పుడు ఎన్ని వాసనలు ఉంటే రావడం లేదా? ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఎన్ని వాసనలు ఉంటే రావడం లేదా? ప్రధానమంత్రి పదవి ఎన్ని వాసనలు మినిస్టర్ కావడం లేదా? ఏదో అది వచ్చినంత మాత్రం పోతాయి. ఏ పోడా? అర్థమైందా? అలాగనే చెప్తున్నా, ఇవి ఒక పదవులుగా. ఏమంటారు? పీఠాధిపతులు ఒక పదవి, జగద్గురు ఇంకో పదవి. అర్థమైందా? మండలేశ్వరుడు ఇంకో పదవి. ఈ పదవులు ఏమిటి? ఇవన్నీ మనలో ఉన్నటువంటి అవకాశాన్ని తీసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి మనం టైం ఏర్పరచుకోవాలి, లేకపోతే దొరకదు. అందుకే పెద్దవాళ్ళు టైం పెట్టుకుంటేవారు. ఎందుకు వ్యవహారం మునిగిపోతారని ఒక 3 గంటలు ఎంత టైం పెట్టుకొని ఆ టైంలో ఎవరిని రానిచ్చేవారు. సాధన మన అనుష్ఠానం జరగదు. ఏమండి? ఎవరైనా అనుష్ఠానం లేకపోయింది అనుకోండి, డొక్కు ఖాళీ అయిపోద్ది అనమాట. అర్థమైందా? అది మళ్ళీ ఆ వాసనలన్నీ అనుష్ఠానం ఎవడుకుందో అవి తిరస్కరిస్తాయి. సరే, అందుకని ప్రతి వాళ్ళు కూడా మనం ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఏమున్నాయో మనకు మనం ఎన్నుకోండి. అయిందా? ఉండి వదలవో అవి వదులుకోవాలి, చాలా కష్టం. దాన్ని చక్కగా మనమే పరిశీలన చేసుకొని ఇది మంచా, ఇది చెడ్డ, ఏది నేను చెడ్డ చేస్తున్నానా, మంచి చేస్తున్నానా, నేను బాగుపడుతున్నానా, లోకాన్ని బాగు చేస్తున్నానా, నా వల్ల లోకానికి అపక్కైతే, ఇవన్నీ మనకు మనం విమర్శన చేసుకోవాలి. ఇంకెవరు దీనికి ఎవరు చేయరు, మనమే చేసుకోవాలి. అప్పుడు మనమే ఉద్ధరించుకోవాలి. తనకు తానే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసానం. ఏం చెప్పాడు భగవద్గీత? తను తాను ఉద్ధరించుకోవాలి. అయితే మిగతా వాళ్ళు ఎందుకంటే ఆ ఉద్ధరణకి హేతుగా చెప్తాడు డాక్టర్ గారు. ఎందుకు అంటే వ్యాధి కనిపెట్టి మందు ఇస్తాడు, అంతవరకు ఆయన నీ మందు నేనే తింటానులే, నీ ఆరోగ్యం బాగా అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. మందు ఎవరు తినాలి? తినాలి అంతే. పచ్చి ఎవరు చేయాలి అంతే. డాక్టర్ గారు మీరు ఎన్ని చెప్పండి కానీ మీరు మానమని వంకాయ కూర మానలేను మంది. డాక్టర్ గారు అప్పుడు ఏమంటాడు? నువ్వు మాత్ర వేసుకో, నేను వంకాయ కూర తింటూ ఉంటాను. నువ్వు అంటే అవుద్దా? లేకపోతే నువ్వు వంకాయ కూర తిను, నీ వంతు నేను మాత్ర వేసుకొని అవుతుందా? అందుకని పచ్చము తానే ఉండాలి, మందు తానే వేసుకోవాలి. ఆ విధంగా ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే అవ్వదు. ప్రయత్నం చేయాలి. అందుకని సరే, మొత్తం మీద ఇప్పుడు సమాధికి వచ్చి ఇటు వచ్చేసాం మనం అందరం. సరే, సమాధి అంటే తెలిసింది కదా. ఏమిటంటే ఏ దేవతనైతే మనం పూజ చేస్తూ ఉన్నామో, ఆ దేవతని జపం చేస్తున్నామో, ఆ దేవతా సంబంధమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ ఆ గుణగణాన్ని తిలకిస్తూ, ఆ గుణగణాలు విచారణ చేస్తూ, ఆ గుణాలు ఉండడమే సమాధి. లేదు, ఇప్పుడు విచారణ చేస్తున్నాం మనం. ఆ విచారణ దేవతను లేకుండా విచారణ చేసి ఈ జగత్తుకు ఆధారమైన పరమాత్మని మనం తెలుసుకుంటున్నాం. అది విచారణ. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం నేనే అని తెలుసుకుంటున్నాం. ఈ జగత్తుకు ఆధారం పరమాత్మని, ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడని ఈ భావంలో ఉండడం కూడా సమాధి అయిందా? ఇది జ్ఞాన సమాధి, అది రూప సమాధి. రెండు సమాధిలే. అది అందుచేత సరే, మొత్తం మీద ఆయన పేరు ఏం పేరు?
సమాధి ఆయన పేరుకి వచ్చి కింద సమాధి పదం వస్తే అంత పవర్ చూశారా, ఊరికి పెట్ట. సరే, నేను సమాధి అని పేరు అని చెప్పాడు, వైశ్యుడు అని చెప్పేశాడు. ఏమి ధనవంతులు ఎంత పుట్టిదని అన్నాడు. చెప్పింది కదా మరి, విష్ణు శాస్త్రం చెప్పింది, వైశ్యో ధన సమృద్ధ. ఏమే వాళ్ళు పుణ్యపురుషులు అన్నమాట. అందుకే అలా ధనం ఉంటుంది ఎప్పుడు. ధనం లేనివాడు ఎవరో అక్కడ కానీ అందరికీ ధనమా ఉంటాయి. ఇప్పుడు చెప్పారు. ఇక ఏమిటయ్యా మరి ఏం జరిగింది ఏమిటంటే, ఇక నా భార్య పుత్రులు ఉన్నారా, వారికి నాకంటే ఆ ధనమునందే ఆశ ఎక్కువ. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారంటే, ఇక ఆ ధనము కోసం చక్కగా ఎలాగ ఏ విధంగా ఆక్రమించుకొని ఇది ఉన్నప్పుడే ఆ ధనాన్ని మనం తీసేసుకోవాలి అని అన్ని ఉద్దేశం చేసుకొని చక్కగా ఇక నన్నేమో నిరసించేశారు. నిరసించారంటే ఏంటి, ఇక నాకేమి ఇంట్లో చూసి ఎప్పుడు వెళ్ళినా తిట్టడమో పోవడమో ఏదో ఇలాగ ఉండేది. కాబట్టి ఇక నేను లేనప్పుడు ఆ ధనం అంతా స్వాధీనం చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఓం విహీన స్వజనే దారీ పుత్రీ ఆదాయమే ధనం వనం అభ్యాగతో దుఃఖీ నిరస్తాప్త బంధుభి. ఇక ఎప్పుడైతే నేను అంతా పోగొట్టుకున్నానో ఇక ఏం చేశారు వారు, ఇంకా ఇక్కడ నీ ఉండవలసిన పని లేదు, నీ పని అయిపోయింది. ఇదే కదా, నాకు భోజనమా పెట్టేవారు కాదు ఆయన, పోని పిలిచేవారంటే అదే లేదు ఆయన. ఏమే ఇక నేను ఎన్నాళ్ళు ఉంటాను, ఒక ఇంట్లో ఆదరణ లేదు, గట్టిగా ఉంటే ఇక తిట్టడం పోయి ఎక్కడికి వస్తుంది. ఇక అంతవరకు ఎందుకని ఏం చేసినారంటే, ఇక ఆలోచించి కాగినైపోయి ఈ అడవుల పాలైపోయాను అన్నాడు. ఎవరితోనే అది ఆ కేసు అలాంటిదే, ఆయన తగిలింది ఈ కేసు కూడా అలాంటి తగిలిందే లేదా. సరే అన్నీ ఎందుకంటే ఆ విషయం అలా జరిగి వాళ్ళకి చెరకు మంచి కలుగుతుంది. ఓం సోహం నవేద్మి పుత్రాణం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనాంచ ధారాణాంచ అత్ర సంస్థితః. అయితే ఏమే ఈ విధంగా నేను ఇక్కడున్నాను. ఓం కిమ్ను తేషాం గృహే క్షేమం ఆక్షేమం కిమ్ను సాంప్రతం. ఇక్కడ పడి ఈ అడవిలో పడిపోయి ఇక నా భార్యాపుత్రులు మంచి సంగతిలో మంచి చెడ్డలు అంటాం కదా, మంచి చెడ్డలు తెలుసుకున్నారంటారు కదా, ఆ మంచి చెడ్డలు మాత్రం సంగతులే ఇప్పుడు నాకు తెలియలేకపోతున్నాను. అదొక దుఃఖం. అర్థమైందా? ఆ దుఃఖంలో నేనున్నాను ఇప్పుడు. కానీ మరి ఇంకా నాకు అనిపిస్తుంది, ఇది డబ్బు తీసుకున్నారు కానీ వీళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు, ఒకరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది ఒక వేదన మనసుకి తెలుస్తూనే ఉంది. ఇంకా ఏమిటంటే, ఓం కథం కిన్ను సద్వృత్తాః దుర్వృత్తాః కిమ్ను మే స్తుతాః. మరి ఆ ధనాన్ని తీసుకొని అది మంచి త్రోవలో నడుస్తున్నారో లేక అర్థమైందా చెడ్డ త్రోవలో నడుస్తున్నారో ఇదొక విచారం నాకు గట్టిగా పట్టుకుంది. అప్పుడు అంటున్నారు, ఓం రాజోవాచ. ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ సంగతి ఏంటంటే అంత చెప్పేశాడు ఆయన. ఇక ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఎవరు? రాజు చెప్తున్నాడు. ఓం హైహి నిరస్తో భవాన్ లుబ్ధై పుత్రధారాధివిర్ధనైః ఓం తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం అంటున్నాడు. ఇప్పుడు ఏమయ్యా, ధనముని కాశించి నేను విడిచిన నీ భార్యాపుత్రులపై నీ మనసును స్నేహం పెట్టుకున్నా, ఈయనే వదిలేసినట్టు కాదు, ఈయనే వదిలేసినట్టు. ఈయన పేరు రాజు. ఇద్దరికి చెప్పచ్చు కానీ తప్పులెన్నివారు తండోపతండోపులు ఒరిజినల్కెల్లా తప్పులెన్నివారు తమ తప్పులు ఎరుగునే. ఎవరి ఇప్పుడు లోకం ఎలాగైందంటే వాడిని అలవాటు మానమని చెబుతారు, వీడు మాత్రం మారడు. అర్థమైందా? సరే స్నేహం పెట్టుకో. అప్పుడు వైశ్యుడు అంటున్నాడు, ఓం వైశ్యువాచ
ఏవమే తత్ యథా ప్రాహం భవానస్మద్గతం వచః కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః. అయ్యా, నా మనస్సులోని మాట కూడా మీరిప్పుడే పలికినట్లే ఉండదు. నా మనసులోని మాట కూడా మీరిప్పుడు పలికినట్లే ఉంది. కానీ నా మనసు అలాగే ఉంది. ఎంత విడిచిపెట్టి నాకు వ్యామోహం, వాళ్ళు పొమ్మన్న పోయాను కానీ వ్యామోహం పోవలేదని ఉంది. కానీ వాళ్ళ మీద నా మనసు కఠినం కాకుండా ఉంటే ఉన్నారు, పోతే పోయారు, నాకెందుకు అనిపించడం లేదు. అర్థమైందా? వాళ్ళకి అనిపించింది పొమ్మని, కానీ నాకు మాత్రం పోన్లే, ఎందుకో మన వదిలినాక వాళ్ళు పోతే పోతేమి అన్నమాట నాకేమీ అనిపించినవి. నా మనసు కఠినము ఏం చేతును అని అన్నాడు. అని ఇప్పుడు ఓం యైహి సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధై నిరాకృత పతిస్వజనహార్ధంచ హార్దితే తేష్వేవ మమే మనః. ఓ మహారాజా, నేను ఈ విషయాన్ని తెలిసి కూడా నా మనస్సు అట్టి దుర్గుణం లేని వారి ఎడల ఎలా ప్రేమ చూపుతున్నదో అది నేను తెలుసుకోలేకపోతున్నాను. విషయం తెలుసు, పుత్రులందరూ ఇలాంటి వాళ్ళని అర్థమైంది కదా. అయినా సరే అది నాకెందుకు తెలియలేదో అర్థం అవలే. ఇప్పుడు వాళ్ళ భగవంతుడు అడుగుతాడు కదా, అర్జునుడు కూడా భగవంతుడికి, యా బలాదేవ నియోజిత, బలత్కారంగా నాకు తెలుసు ఈ విషయాలు ఎలాంటివని, కానీ బలత్కారంగా తీసుకెళ్లే విషయాలు ఇది పెట్టేస్తుంది. ఇది మంచి ఇది చెడ్డనే తెలుసుకుంటున్నా. తెలుసుకున్న తర్వాత కూడా ఇది చెడ్డని తెలిసినా ఆ చెడ్డదానిని మనసు బలత్కారంగా తీసుకెళ్ళి పెడుతుంది. ఏదో నాకు తెలియడం లేదు, దీనికి కారణం ఏమిటని అడుగుతాడు. ఎవరు? మూడు వాద్యం అడుగుతాడు కదా. అప్పుడు చెప్తాడు, కామయేష క్రోధేష రజోగుణ సముద్భవ. రజోగుణ నుంచి పుట్టినటువంటి ఈ కోరిక, ఈ క్రోధం ఉన్నాయా, అవి మనకిష్టం లేకపోయినా బలాత్కారంగా అది తీసుకెళ్తాయి. అలాగే ఈయన కూడా అడుగుతూ ఉన్నారు, రాజా ఈ విషయం నువ్వు చెప్పిన విషయం నాకు తెలుసు, మనసు పోకూడదని. కానీ మరి ఏది వాళ్ళ ఎందు నాకు ఏది ఈ ప్రేమ చూపుతున్నదో అది నేను తెలుసుకోలేకపోతున్నాను. అర్థమైందా అని చెబుతూ ఉన్నాను. ఈ విధంగా చెప్పి ఓం కిమేత నాభిజానామి జానన్నపి మహామతి యత్ ప్రేమ ప్రవణం చిత్తం నిగుణేష్వపి బంధుషు ఓం తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యంచ జాయతే ఓం కిం కరోమి కిం యన్న మనస్తే స్వప్రీతి సునిష్ఠురం. చెబుతున్నాడు, వారి విషయమే దుఃఖమును కలతయు కలుగుతూనే ఉన్నది. నేను విడిచిపెట్టేసినా వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమిటో అన్నటువంటి కలత మాత్రం నాకు మాత్రం. ఇక్కడ రెండు విధాలుగా మనం భావించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమిటి అంటే వాళ్ళకి రజోగుణము తమో గుణము ఎక్కువైపోయి మనల్ని నిరసిస్తారు. మనది సత్వగుణం కదా, మరి అర్థమైంది కదా. సత్వగుణ వాడికి హాని కలిగినా హాని చేసిన వాళ్ళ మీదే మనసు ఉంటుంది. వాళ్ళకి రజోగుణం తమో పొమ్మన్నారు ఎన్నుతంట, కానీ సత్వగుణం కదా. సత్వగుణం లెక్క ఏమిటి? రెండు అర్థం, ఒకటి వ్యామోహం ఉంది, దాని సంగతి అది ఒక పక్క పెడదాం. రెండు సత్వగుణం ఉన్నదంటే అర్థం ఏమిటి? మనకు నష్టం కలిగిన వాడికి కూడా కష్టం కలగకూడదని భావిస్తాడు. ఎవరు? మామూలు మేము కూరుకుంటామేది, నన్ను నష్టం కలిగించాగా నీకు 10 అంతులు నష్టం రాక తప్పుతుందా అంటాం మనం. అప్పుడే ఏమంటా నాకు నష్టం కలిగి అందులోకి నేను పూజలు చేసుకొని బాగా ఉంటూ నాకు నష్టం కలిగించగా నువ్వు ఇంకెలా నిద్రపోతావు తెలుస్తుంది అందరికీ. అయితే ఇలా కూడా కొంతమందికి, ఎందుకంటే కొంతమంది ఆ రజోగుణం వల్ల పాపం అంటారు, తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మనసు మారదా? వాళ్ళు మనసు మారి ఏమంటారు? ఏదో అప్పుడు తెలియక నేను ఇలాగ అనేశాను కాబట్టి మరి మీరు సర్దుకోకపోతే ఎవరో అంటానంట. ఏమంటారు? మీరు సర్దుకోకపోతే మరి అప్పుడు మరి ఏమంటాడు పాపం? మరి ఆ మొక్క అంటే చాలు కదా, ఆ మొక్క నా వల్ల తప్ప ఇంక క్షమించాను నమస్కారం పెట్టానుకో, ఇంకేమంటే ఇటు ఉంటుంది కోపం. ఇంత కూడా పోతుంది. ఎంత కష్టమో ఆ ముక్కతో. అదే అన్నమాట.
ఆ విధంగా వారి విషయమై దుఃఖమును కాల్తీ కలుగుతూనే ఉన్నది. అయినను వారి ఎడ్ల నా మనస్సు కఠినత్వం చెందదు, ఏం చేయదును. ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. మార్కండే వాచ. మార్కండేయుడు మొట్టమొదటి ఎవరో ఎక్కడ చెప్తున్నాడు? భాగురి అనే శిష్యుడికి మార్కండేయుడు చెప్తున్నాడు కదా. అందుకని మధ్య మధ్య మార్కండేయుడు వాచ పెడుతుంటాడు. ఆ భాగురి శిష్యుడి చెప్పి ఇలా పలాని వాళ్ళు సురధుడునో సమాధి నామ వైశ్యుడునో వీళ్ళిద్దరు ఇలా కలిసారు పరస్పరంగాని మధ్య మధ్యలో చెప్తుంటారు. అలాగని అడుగుతాడు కదా ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు మా యొక్క దుర్యోధనుడు తర్వాత పాండురాజుకు ఏం చేశారు యుద్ధంకి అడుగుతుంటారు లేదా, అందుకని అలాగనమాట. సరే, ఈ విధంగా ఓం తతస్థౌ సహితో విప్రా తమ్మునిం సముపస్థితం ఓం సమాధిర్నామ వైశ్యాశౌ సచపార్థ్యవసత్తమః కృత్వాతు తౌ యథా న్యాయం యదార్హం తేన సంవిధం ఓం ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రత వైశ్యపార్థివో చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఈ ఇరువురు కూడా ఏం చేశారు? ఆ ఋషి వద్దకి వెళ్ళారు. అయిందా? ఇద్దరు కూడా ఏ ఋషి దగ్గరికి? ఆశ్రమంలో ఋషి ఉన్నాడు కదా సుమేధసుడు. సుమేధసుడు బాగా గుర్తొచ్చినలే. పారాయణ చేస్తున్న గుర్తు లేకుండా ఉంటాను. అందువరకు 40 పారాయణ మాటలు ఈరోజు 40 సంచులు పుణ్యం వచ్చిందా. కాబట్టి అంత నా సమాధి సురసుడు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఆ ఋషి వద్దకి వెళ్ళారు. ఇంతవరకు ఈయన ఏం చెప్పలే ఆయనకి, ఋషికే ఇచ్చారు. హాయిగా ఉన్నారు చక్కగా. ఇక ఈయన ఉన్నాడు. ఇక ఇద్దరు కలిసి ఇప్పుడు మరి ఏం చేయాలి? మరి సమస్యలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ సమస్య పరిష్కారాన్ని పెద్దవాళ్ళని ఆశ్రయించడం మంచిది. అర్థమైందా? మనకేదైనా సమస్యలు వస్తాయి, రాక మానవు. అర్థమైందా? ప్రతి వారిలో సమస్య ఉంటూనే ఉంటాయి. అది వచ్చినప్పుడు ఒక జ్ఞానులు తెలిసిన వారి ద్వారాగా మనం చెప్పుకుంటే ఆ సమస్య చిత్తశాంతి కలుగుతుంటాయి. వారిని కరుణాకటాక్షం పడుతుంది. ఆ మనస్సులో ఉన్నటువంటి క్లేదానికి కూడా దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక వారు ఆ మునికి మర్యాద గావించి ముందు దగ్గరికి వెళ్ళారు కదా. మర్యాద అంటే ఏమిటి? అక్కడ ఏమున్నాయి పాపం, ఇతరు వచ్చేతో వచ్చారు. మర్యాద అంటే ఏమిటి? వెళ్ళినప్పుడు ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి చక్కగా ఆ మర్యాద అంటే అది అనమాట. మనం వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఒక నమస్కారం చేసి వస్తే వాళ్ళకి తెలుస్తాయి ఇవి లేదు విశేషమేమో, ఏదో ఆడడానికి వచ్చినారు, ఏం చేయడానికి వచ్చినారు, ఏమిటి అని కూర్చుండి ఇక ప్రసంగములు చేశారు. చేసి అప్పుడు ముందు రాజు అంటుంది, రాజు ఓం రాజో వాచ్ అంటే అప్పుడు అంత రాజు మొట్టమొదటి దృష్టి ఇట్లా అంటున్నాడు, ఓం భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్చాం ఏకం వదస్వతూ. పూర్వం ఏమిటంటే ఏదైనా ఒక మాట అడగదలుచుకుంటే ముందు పెర్మిషన్ తీసుకునేవారు. ఇలా నేను ఒక మాట మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, మీ ఆజ్ఞ అయితే మాట్లాడతాను. అర్థమైంది కదా? ఆ విధంగా మహర్షి మిమ్మొక్క విషయం అడుగుదలచితని, నేను అడుగుదలిచాను. ఇక ఆ విషయం విన్నవిస్తాను, తమరు దయచేసి వినాలి. వినడమే కాదు, విని ఊరుకోకూడదు. నేను ఏ విషయం అయితే అడుగుతున్నానో ఇక ఆ విషయాన్ని సమాధానం కూడా మీరు ఇవ్వాలి. వినమన్నానని చెప్పి ఏమి లాభం అని చెప్తున్నారు. చెప్పి ఓం దుఃఖాయ యన్మే మనసః స్వసిత్తా యతతాం వినా ఓం మమత్వం గతరాజ్యస్య రాజ్యాంగే స్వకిలేష్వపి జానతోపి యథాజ్ఞస్య కిమేతన్ముని సత్తమా. ఇప్పుడు చెప్తున్నారు, అయ్యా
నా మనస్సు ఉంది కదా, అది నా స్వాధీనం కాకుండా అనేకమైన ఆలోచనలతో దుఃఖాలతో నిందింపచేస్తూ ఉండదు, దాని పాలు అయిపోతుంది. ఆ పాలు కావడానికి అంటే ఆ కష్టమో లేకపోతే మనస్సులో వ్యాధో ఏదో దుఃఖమో ఈ మనస్సు దానికి వశం అయిపోతుంది. దేనికి? ఆ దుఃఖానికి. ఏదో దుఃఖం కలిగింది, దాని నుంచి బయటికి రావడానికి మనస్సు అవడంలే. దేనికి వశమైపోతే దాని పక్క ఉంటుంది కదా, ఆ దుఃఖానికి వశమైపోయింది మనస్సు, దాని దుఃఖంలోనే ఉండిపోయాయి. మరి ఆ దానికి వశమైపోయినట్టు చేసేది ఏమిటి అసలు? మనస్సు కష్టాలకిన్ని దుఃఖాలకి వశమైపోయినట్టు చేసేది ఏమిటి లోకంలో అని అడుగుతున్నాడు. అర్థమైంది అందరికీ? ఏం అర్థమైంది? మన మనస్సు దుఃఖాల పాలైపోవడానికి, కష్టాల పాలైపోవడానికి అంటే ఆ విషయంలోనే ఆ కష్టం దుఃఖం ఉండిపోవడానికి గల కారణము ఏమిటి అంటున్నాడు. అదే అది అడిగి చెప్తున్నాడు ఇప్పుడు. ఓం అయించ నికృత పుత్రే దారే భృత్యే తదోజ్జిత స్వజనేనా సంత్యక్త తేషు హార్ది తథాప్యతి. అయ్యా, ఇప్పుడు నా రాజ్యం పోయినా అలాగనే ఆ రాజ్యం యొక్క అంగాలు ఏం దేనింది నా మమకారం అనేది పోవడం లే చెప్పేస్తున్నా. రాజ్యం పోయింది కానీ ఆ రాజ్యాంగాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద అంగాలు కదా, అంగాలతో కూడిన రాజు కదా అంగి. కాబట్టి అనేకమైన ఏనుగులు, గుర్రాలు, మంత్రులు, సేవకులు వీళ్ళంతా నాకు ఉన్నారు కదా. ఈ రాజ్యం నాకు పోయినా వీళ్ళ మీద మాత్రం నాకు మోహం పోవడం. కాబట్టి ఆ మమకారం నాకు ఉన్నది. ఇక నేను అన్నీ తెలిసి కూడా తెలియని వాని వల్లే అయిపోతున్నాను. ఇది ఏమిటి? దీనికి ఏంటి కారణం అడుగుతున్నాను. నాకే తెలియదని మాటలే తెలుసును. కళ్ళు మూస్తే ఇది ఉండదని అందరికీ తెలుసును. అర్థమైందా? ఉన్నంతప్పుడు కూడా మనం చక్కగా వాళ్ళని చూసుకుంటేనే వాళ్ళు మనకు చక్కగా చూస్తారు. మనం ఏదో కష్ట పరిస్థితుల్లో వాళ్ళ 2 మాటలు అంటే ఊరుకుంటారా? వాళ్ళు మనకి 4 మాటలు అంటూనే ఉంటుంటారు. ఇవన్నీ ఏమిటిది? కాబట్టి ఈ ప్రకారముగా ఇవన్నీ తెలిసి కూడా నాకు ఎందుకు ఆ వ్యామోహం పోవడం లేదు? ఎంత తెలిసినా కూడా నేను తెలియని వాళ్ళనే అయిపోతున్నాను. దీనికి కారణం ఏమిటి అడిగాడు. ఇంకా అడుగుతున్నాడు. ఈ మాట అయింది కదా. ఇతరు కూడా ఎవరు పక్కనున్నాయి సమాధి పేరు ఉంది కదా. ఇతరు భార్య పుత్రుల చేతను అలాగనే ఆ సేవక స్వజనుల చేతను విడిపోయి కూడా వారి ఏంటి మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నాడు. నేను ఎలాగైతే ప్రీతి కలిగి ఉన్నానో ఈయన కూడా ఆ విధంగా ప్రీతి కలిగి ఉన్నాడు. ఇది ఏమిటి అర్థం అవడం లేదు. ఇప్పుడు నాకు ఉంది, ఆయనకి లేకపోయినా అదొక అందుకు నాకే, ఆయనకు ఉంది నాకు లేదు, ఇదొక బాధ. ఇప్పుడు నాకు ఉంది, ఆయనకి ఇవ్వాలి, ఇద్దరికి పోవడం వలే. కాబట్టి అయ్యా, ఓం ఏషమేష తదాహంచ ద్వావప్యత్యంత దుఃఖితో దృష్ట దోషేపి విషయే మమత్వాకృష్టమానసౌ ఓం తత్కిమేతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి మమాస్య చ భవత్యేషా వివేక్యాధస్య మూఢత. ఇప్పుడు చెప్తున్నారు, ఇట్లు మేమిద్దరం కూడా ఎవరైతే దోషాన్ని మా యందు కల్పించారో వారి విషయంలో ఈ మమకారంతో మాకెందుకు కలుగుతూ ఉన్నది? ఈ ఆకర్షింపబడే కారణం ఏమిటి? దోషులు ఎందుకు కూడా మమకారం ఉత్పత్తి చేయడానికి, ఈ ఆకర్షింపబడ్డానికి ఏమిటి కారణం అని అడుగుతున్నారు. ఈ విధంగా ఓ మహానుభావ, ఇంకా మళ్ళీ అంటున్నాడు, జ్ఞానము కలిగిన మేమిద్దరం కూడా వివేకము చాలని మూఢత్వానికి మోహానికి గురవుతున్నాం. సరే, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. ఉన్నదే ఉన్నట్లు చెప్పినారు. మనసులో ఏదో ఉందో అదంతా చెప్పేశారు. అర్థమైంది కదా? ఈ విధంగా ఉంది. ఏమిటి కారణమని అది కాదా?